శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర కార్తీక బహుళ త్రయోదశి శుక్రవారం. ఈరోజు త్రయోదశి ఉదయం 7:48 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈరోజు స్వాతి నక్షత్రం ఉదయం 10:20 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈరోజు నవంబర్ 29, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:28 అయితే 9:16 వరకు ఉంది. తర్వాత మళ్ళీ దుర్ముహూర్తం 12:10 అయితే 12:54 వరకు ఉంది. వజ్రం సాయంత్రం 4:27 అయితే 6:12 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాడికి ఈరోజు కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాడికి అంతర్గత బహిర్గత శత్రువులో ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఇటువంటి ఫలితాలే కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాలు కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ రకంగా మనకి కనిపిస్తుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, కార్య జయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడితే ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు జీవసమ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, మత్తుపాలన కైవిక్రాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి సముదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు కైవిక్రాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు కైవిక్రాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన కైవిక్రాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం, అందువల్ల అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.